జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరూ కూడా ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే తీసుకొచ్చిన. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాల తీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా సాంప్రదాయ యుద్ధాలు అయితే చేయడంలే. అప్పుడు అంటే ఒకప్పుడు రాజుల కాలంలో ఎట్లుంది, కత్తి యుద్ధాలు ఇట్లాంటివంతా కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత రాను ఏంటంటే ఈ తుపాకులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా డ్రోన్లతో జరుగుతున్నాయన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ డ్రోన్లు, మిసైల్స్ ఇవన్నీ కూడా ఎవరి దగ్గరైతే శక్తివంతమైనటువంటి డ్రోన్లు ఉంటాయో ఆ దేశం బలమైన దేశాల లిస్టులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఒకవేళ డ్రోన్ టెక్నాలజీ కనుక లేకపోయినట్లయితే ఎంత శక్తివంతమైన దేశం అయినా కూడా వాళ్ళ దగ్గర డ్రోన్ పవర్ పర్ఫెక్ట్గా లేకపోతే తోక ముడసక తప్పదు. సరే, ఉదాహరణకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నమాట. ఈ యుద్ధం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉండాలి. మొదట నెల రోజులకే ఈ రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకుంటుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే రష్యా పెద్ద దేశం, పవర్ఫుల్ కంట్రీ, అందులోనూ పుతిన్ పవర్ఫుల్ క్యాండిడేట్. సో ఏంటంటే ఉక్రెయిన్ ఎంతసేపు స్వామి, రష్యా చేతలు అసలు ఉక్రెయిన్ బతుందా, నెల రోజుల కల్లా నాశనం చేసి పడదొప్పుతాడు పుతిన్ అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలన్నీ కలిసి కామికాజీ డ్రోన్లను అందించడంతో ఆ డ్రోన్ల సహాయంతోనే ఈ ఉక్రెయిన్ ఇన్నాళ్ళు కూడా రష్యాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తుంది. కానీ సరైన డ్రోన్ టెక్నాలజీ లేకపోవడంతో ఈ రష్యా ఈ యుద్ధంలో అనేక ఎదురు దెబ్బలైతే చవి చూడాల్సి వచ్చింది. అంతెందుకు, మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా మనం పాకిస్తాన్ మీద డ్రోన్ దాడులు అయితే చేసినాం. అదేవిధంగా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా ఈ టర్కీ అందించింది కదా డ్రోన్ల, ఆ డ్రోన్లతో మన మీద దాడి చేసేదానికి విపరీతంగా ప్రయత్నాలన్నీ కూడా చేసింది. అర్థమైందా? అందుకే మోడీ గారు భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ల హబ్గా చేయాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ డ్రోన్ తయారీ సంస్థలను మన మోడీ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే PLI స్కీమ్లో చేర్చి ఆ సంస్థలకు పెద్ద ఎత్తున ఈ రాయితీలు, ప్రోత్సాహకాలను అందజేస్తారనమాట. డ్రోన్ల తయారీకు కావాల్సినటువంటి ఫ్యాక్టరీల ఏర్పాటుకు కావాల్సినటువంటి భూములు కూడా ఉచితంగా అందజేస్తారు. ఆ సంస్థలకు పెట్టుబడి సాయం కూడా చేస్తారు. దీంతో మన దేశంలో డ్రోన్ తయారీ సంస్థలు దూసుకుపోతున్నాయి. మొన్నటి ఈ ఆపరేషన్ సింధూర్లో మనము మన కామికాజీ డ్రోన్లను ఉపయోగించే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను, అదేవిధంగా రాడార్ వ్యవస్థలను, కమ్యూనికేషన్ సిస్టమ్స్ను, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసి పారేసాం. అయితే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి కిల్లర్ డ్రోన్లను మేక్ ఇన్ ఇండియాలో తయారు చేయించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునింది. ఇక ఈ బాధ్యతను మన భారతదేశానికి చెందినటువంటి ఫోర్జ్ కంపెనీకి అప్పగించారు. అర్థమవుతుందా? అంతే. ఇక మన భారత్కు చెందినటువంటి ఫోర్జ్ కంపెనీ ఈ కిల్లర్ డ్రోన్ల తయారీ కోసం ఫ్రాన్స్కు చెందినటువంటి టర్కిష్ గెల్లార్డ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునింది. ఇక ఈ 2 సంస్థలు కలిసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూణేలో ఈ కిల్లర్ డ్రోన్లు అయితే తయారు చేయనున్నారు. ఇక్కడ ఈ కిల్లర్ డ్రోన్లను AAROK డ్రోన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. వీటిని మానవరహిత విమానాలని కూడా పిలవచ్చు. ఇకపోతే ఈ AAROK డ్రోన్లో మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ కలిగినటువంటి UAVలు అన్నమాట. అర్థమవుతుందా? ఈ AAROK డ్రోన్లు తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో బాగా ప్రసిద్ధి చెందినవి అన్నమాట. ఈ డ్రోన్లు భూమికి 30,000 అడుగుల ఎత్తులో, 30,000 అడుగుల ఎత్తులో ఉండి 48 గంటల పాటు నిఘానైతే నిర్వహించగలుగుతాయి. ఇవి ఎక్కువ ఎత్తులో ఎగురుతా ఎక్కువ దూరం ప్రయాణిస్తుండడం మూలంగా శత్రువుల యొక్క కదలికలపైన నిఘా పెట్టగలిగేటటువంటి అత్యుత్తమమైనటువంటి సామర్థ్యం వీటి సొంతం అన్నమాట. అంతేకాకుండా ఈ AAROK డ్రోన్లో ఒక్కొక్కటి 1.5 టన్నుల పేలోడ్ని అయితే పై తీసుకోబోగలుగుతాయి. 1.5 టన్నులు అంటే మామూలు మాటలా? అంతేకాకుండా ఈ డ్రోను ఏకకాలంలో 5 మిసైల్స్ను కూడా మోసుకోబోగలుగుతుంది. 30,000 అడుగులు ఎత్తులోకి. ఈ డ్రోన్లు పేలుడు పదార్థాలను, మిసైల్స్ను తీసుకుపోయి సరిగ్గా వాళ్ళు టార్గెట్ చేసేటువంటి ఈ శత్రువు యొక్క కుంభస్థలం మీద బాంబింగ్ చేసి పడేస్తారు. అంటే మన వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో నన్ను తినేసినట్టే ఆ మాదిరిగా బాంబింగ్ చేసి వస్తాయి. ఈ డ్రోన్ల యొక్క యాక్యురసీ 100% ఉండడం ఇక్కడ గొప్ప విషయం అనమాట. అతి త్వరలోనే ఈ కిల్లర్ డ్రోన్ల తయారీను మన భారత్ ఫోర్స్ సంస్థ అయితే ప్రారంభించున్నది. అయితే ఒక్క డ్రోన్ల తయారీ మాత్రమే కాకుండా వీటి మెయింటెనెన్సు,
సర్వీసింగ్ సేవలను కూడా ఇక్కడ అందించడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అనమాట. అయ్యా రాను రాను మన భారతదేశ రక్షణ వ్యవస్థ ఏ విధంగా తయారవుతుందంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా మన భారతదేశాన్ని బొచ్చు కూడా పీకలేదు. ఆ స్థాయిలో మన దేశం నిలబడుతుంది. కానీ మనము మన మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలా, ఆయనకు అండగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల్లో కూడా వాయువేగంతో అభివృద్ధి చెందుతుంది. అది విషయం. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.